హాయ్ ఫ్రెండ్స్, నీటి కోడి పెప్పర్ ఫ్రై అయితే చేయబోతున్నాను ఫస్ట్ టైము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ముక్కలు అయితే నరుక్కునేసామన్నమాట. ఇప్పుడు నేను దీన్ని ఫ్రై అయితే చేయబోతున్నాను. టమాటా అంతా వేయకుండా ఆనియన్ మాత్రమే వేసి పెప్పర్ అంతా వేసి ఫ్రై చేయబోతున్నాను. ఆయిల్ వేసుకొని సోంపు, ఇవ్వండి ఆనియన్, వెల్లుల్లిపాయలు ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట. ఒక్కొక్క తక్కువగా దీన్ని వేసుకుంటున్నా. పసుపు చిటికెడు బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపడా, అల్లం పేస్ట్ కొద్దిగా, కరివేపాకు. ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని వేసి మిక్స్ చేసుకుందాము. ఇది కర్రీ చేస్తే బాగోదన్నమాట, ఫ్రై చేస్తేనే బాగుంటుందంట, మా అమ్మ చెప్పింది. అందుకనే నేను ఫ్రై చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఎలా ఉంటుందో మరి తెలీదు, కానీ మన నాటుకోడి ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రెండ్స్. ఇది ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మూత అయితే పెట్టేస్తున్నాను. కాసేపు ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. ఇదిగోండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేస్తున్నా. బాగా కలుపుకుంటాం. కలరే చూసారా, బ్లాక్గా మారిపోయింది. దాంట్లో బ్లడ్ ఎక్కువ ఉన్నదన్నమాట. కడుగుతుంటే బ్లడ్ ఎర్రగా వస్తూనే ఉంది. అందువల్ల ఈ కలర్కి మారింది అనుకుంటున్నా. ఇది చాలా మంచిది అంట హెల్త్కి. ఇదిగోండి, దీనికి ఈ మసాలానే చాలా ఇంపార్టెంట్. టేస్ట్ ఇచ్చేది ఈ మసాలానే. సోంపు, మిరియాలు, ధనియాలు, పట్ట, లవంగం అన్నీ ఫ్రై చేసి, మిరియాలు కాస్త ఎక్కువ వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగుంటుంది టేస్ట్ అనేది ఘాటుగా. బాగా కలిపేసుకుందాం ఒకసారి. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఫైనల్గా రెడీ అయిపోయింది నీటి కోడి. ఇదిగో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. నేనే ఫస్ట్ టైం తింటున్నా. చాలా బాగుంది. మన నాటుకోడి ఎలా ఉంటుందో అలానే ఉంది ఆ టేస్ట్. సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.